ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఇవాళ నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై రేపు గవర్నర్ తో కూడా భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మరో విదేశీ పర్యటనకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఏపీలో మరో చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. నదుల అనుసంధానంలో భాగంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు రంగం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇవాళ నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. పట్టిసీమ లిఫ్ట్ నుంచి ఈ ఏడాది ఖరీఫ్కు 80 టీఎంసీల నీటిని అందించాలని సర్కారు భావిస్తోంది. అయితే పోలవరం కుడికాలువ పనులు పూర్తి కానందున ప్రస్తుతం కొన్ని పంపులను మాత్రమే చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తారు సీఎం. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి తగాదాలపై దృష్టి సారించారు చంద్రబాబు. గవర్నర్ విజయవాడకు వస్తుండటంతో ఆయనతో భేటీ కానున్నారు. రేపు జరిగే ఈ సమావేశంలో నీటి పంపకాలతో పాటు హైకోర్టు విభజన అంశంపైన గవర్నర్ నరసింహన్తో చర్చించనున్నారు చంద్రబాబు. ఈ నెల 9 నుంచి 14 వరకు చంద్రబాబు రష్యాలో పర్యటించనున్నారు. అక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఇండియా తరపున ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీనికి భారత్ నుంచి 3 ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇందులో బాబుతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ సీఎంలున్నారు. అనంతరం రష్యా దిగ్గజ సంస్థలతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.